రంగా, దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన రోజు. తాగుడు జోలికి పోకుండా కాస్త ఇంటి పట్టునే ఉండు. నువ్వెంత మొత్తుకున్న వినడు జ్యోతమ్మా. మాట నాలుక మీద మనసు మంద మీద ఉంటుంది నాకు. రమణే, జ్యోతమ్మ చెప్పాక నేను తన మాట దాటను. ఈరోజు ఇంటి గడప కూడా దాటను. బావా, ఏంట్రా రత్న, ఏంటి ఏదో బలంగా మోసుకొచ్చావు? టపాసులు బావా. బస్తీ అంతా దద్దరిల్లిపోయేట్టు బాంబులు తీసుకొచ్చాను. ఓ ఇవాళ దీపావళి సంబరం మోత మోగిపోవాలి. రత్నమామ, దీపావళి అంటే బాంబులు పేల్చడం కాదు, దీపాలు వెలిగించటం. మాకు తెలిసిన దీపావళి టపాసులు కాల్చడం, మాతాబులు కాల్చడం. మీకు తెలీదు కాబట్టే జ్యోతమ్మ చెప్తుంది వినండి. నువ్వు చెప్పు జ్యోతమ్మ. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలని పీడిస్తూ ఉంటే శ్రీకృష్ణుడి సహాయంతో సత్యభామ ఆ రాక్షసుని సంహరించింది. ఆ దుర్మార్గుడి పీడ వదిలినందుకు, మన జీవితాల్లో వెలుగులు వచ్చినందుకు ఆ ఆనందానికి గుర్తుగా మరుసటి రోజు జనమంతా దీపాలు వెలిగిస్తారు. దీపావళి అంటే చీకటిని పోగొట్టి వెలుగుల్ని నింపే పండగ. అంతేకాని చెవులు దద్దరిల్లేట్టు బాంబులు పేలుస్తూ డబ్బులు ఖర్చు పెట్టే పండగ కాదు. చాలా బాంబులు కొన్నాను జ్యోతమ్మ, ఇప్పుడేం చేయాలి? వాటిని వాపసిచ్చి ఇంకో 50 దీపాలు, కొన్ని చిచ్చుబుడ్లు తీసుకురా. దీపావళి ఎలా జరుపుకోవాలో చాలా అద్భుతంగా చెప్పారు. మీరెందుకొచ్చారు? మీరంత హార్ష్గా మాట్లాడకండి జ్యోతి గారు, నేను హర్ట్ అవుతాను. మీకు దీపావళి విషయం చెప్పాలని వచ్చాను. అరే లడ్డు, ఇటివు. ఈ స్వీట్ తీసుకో. స్వీట్లా? ఇటీ బాబు. రత్నమామ, మీ విషెస్ నాకేం అవసరం లేదు. ఏంటి జ్యోతమ్మ అలా మాట్లాడతావు? ఈయనే మాస్టర్లో వచ్చి పాఠాలు చెప్పారని చెప్పావు కదా. ఆ విషయం జ్యోతి గారు అర్థం చేసుకోవట్లేదండి. మా అన్న మారవేషం వేసుకొని మోసం చేశాడని కోపం పెంచుకున్నారు. లడ్డు, జరిగింది మార్చి చెప్పావనుకో నెత్తి పగులుద్ది. జ్యోతమ్మ, అసలు ఏం జరిగింది? రంగా, అవకాశం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ముందు వీళ్ళని వెళ్ళిపోమని చెప్పు. విన్నారుగా, ఆ స్వీట్ బాక్స్ ఇచ్చి మీరు వెళ్ళండి. రత్నమామ, అదే స్వీట్ బాక్స్ ఇవ్వకుండానే వెళ్ళండి. జ్యోతి గారు, అసలు ఏం జరిగిందంటే మీరెంత నచ్చ చెప్పాలని చూసినా నా దగ్గర మీ మాటలు పంచి ఇవ్వు. ఎంతసేపు మీ గొడవ మీదే గాని మా అన్న చెప్పేది వినరేంటండి? వినాల్సిన అవసరం లేదు. ఏదో కొత్త ప్లాన్తో వచ్చారని నాకు తెలుసు. కొత్త ప్లానా? నాకు తెలియకుండా మేమప్పుడు ప్లాన్ వేసాం, అది మీకెలా తెలిసింది? పొద్దున మీ పార్ట్నర్ ఉందే, అదే ఆ శ్రావ్య దీపావళి విషెస్ చెప్తూ మెసేజ్ చేసింది. మీరిప్పుడు అదే పని మీద వచ్చారు. ఇద్దరు కూడబలుక్కొని మళ్ళీ ఏం ప్లాన్ చేశారో మర్యాదగా చెప్పండి. అయ్యో జ్యోతి గారు, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ మాటి మాటికి విధి పగబట్టింది అంటే నాకు అర్థం కాలేదండి.
ఇప్పుడు తెలుస్తుంది. అసలు అలాంటిదేమీ లేదండి. జరిగిన నిజాన్ని మీకు చెప్పి నా మీద వచ్చిన అపార్థాన్ని తొలగిద్దామని వచ్చాను. ప్రామిస్. ఆ మీ డబ్బున్న వాళ్ళు నిజాన్ని నిప్పుతో తగలబెట్టి అబద్ధానికి ఆయుష్ పోసి పెంచే రకం. నేనేం వినను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. రంగగారు, మీరైనా మీ అమ్మాయి గారికి చెప్పండి. వెళ్ళిపో బాబు. వెళ్ళండి బాబు. నాది కూడా సేమ్ డైలాగ్. ఆ స్వీట్లు ఇవ్వకుండానే వెళ్ళిపోండి. అన్నా, పద వెళ్దాం. అక్క, నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. నా భర్త చనిపోయాడు అనుకున్న నాకు నిన్న చూసిన మనిషి ద్వారా మా ఆయన బ్రతికే ఉన్నారనే ఆశ కలిగింది. ఇంకొద్దిసేపట్లో ఆయన్ని కలవబోతున్నాం అని తలుచుకుంటేనే ఒక పక్క భయం, మరో పక్క సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అంతా మంచే జరుగుతుంది, నువ్వు టెన్షన్ పడకో. శారదా, పద. అక్క, నా కాళ్ళు చేతులు ఎందుకో వణుకుతున్నాయి అక్క. భయపడకు శారదా, రా, పద. ఆగండి. ఎవరు కావాలి? మీ సార్ని కలవాలి. ఇక్కడ సార్లు ఎవరు ఉండరు. ఇది గోడౌన్. ఇదిగో, మేము కారు అడ్రస్ ను వెతుక్కుంటూ వచ్చాం. ఆ కారు ఓనర్ తోనే మేము మాట్లాడాలి. ఆ లొకేషన్ ఇక్కడ ఎందుకు చూపిస్తుందో నాకు తెలియదు. ఇక్కడ లారీలు తప్ప ఎలాంటి కారులు రావు.